శిలువ భారాన్ని మోసి క్రీస్తు కొరకు మరణించి మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. ఈ లోకానికి క్రీస్తు వాక్యాన్ని చాటుతూ చావును సైతం చిరునవ్వుతో స్వీకరించాడు. చనిపోతూ కూడా యేసయ్య ప్రేమను లోకానికి పంచుతూ క్రైస్తవ్యం గొప్పదనాన్ని లోకానికి చాటాడు. క్రైస్తవుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఏమాత్రం జాలి కరుణ చూపని సౌలు పౌలుగా మారడానికి తానే మొదటి బీజం వేశాడు. ఆయనే స్టెఫను. క్రైస్తవ్యం క్రీస్తు సువార్త మొగ్గతొడిగే రోజుల్లోనే తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్ప యోధుడు. నిజానికి స్టెఫను గురించి కేవలం కొద్ది సమాచారమే మనకు బైబిల్లో లభిస్తున్నప్పటికీ ఆయన పరిచర్యను అర్థం చేసుకోవడానికి ఆ కొద్ది సమాచారమే మనకు విస్తారమైన విలువలను బోధిస్తుంది. అప్పట్లో స్టెఫను కూడా అందరిలాగే క్రైస్తవ్యానికి ఆకర్షితుడైన తన సహచరుల సహవాసంతో తాను తెలుసుకున్న దేవుని గురించి, యేసయ్య బోధించిన ప్రేమను గురించి ఆద్యాంతం తెలుసుకొని సేవలో మరింతగా రాటుదేలాడు. క్రీస్తు 12 మంది శిష్యుల ద్వారా విధవరాండ్రకు భోజన వసతులు కల్పించే పనికి స్టెఫను 7 మందిలో ఒకనిగా ఎన్నుకోబడిన అతి కొద్ది కాలంలోనే దేవుని మహాకృపతో తను చేసే సూచక క్రియలు, మహత్కార్యాల ద్వారా ప్రజలలో ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చాడు. అందుకేనేమో కొంతమంది పనిగట్టుకొని స్టెఫన్ని అవమానించాలని ప్రయత్నించినా అతన్ని ప్రేరేపించిన దేవుని ఆత్మను గాని అతని జ్ఞానమును గాని ఏ ఒక్కరూ ఎదుర్కోలేకపోయారు. అందువల్లే వారు దుర్మార్గపు ఆలోచనలు చేసి వీడు మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు పలుకుతున్నాడని శాస్త్రులు పెద్దల సహాయంతో మహాసభ ముందు స్టెఫన్ని దోషిగా నిలబెట్టారు. అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పించారు. ఇన్ని నిందలు మోపబడిన స్టెఫను ముఖం దేవదూత ముఖంలా కనపడటాన్ని ఆ మహాసభ గమనించింది. వీరు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అన్న ప్రధాన యాజకుని ప్రశ్నకు స్టెఫను సుదీర్ఘమైన సమాధానాన్ని మనం అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో చూడవచ్చు. అతని వివరణలో చివరిగా ఏమాత్రం ఆ మహాసభకు భయపడకుండా, ముష్కరులారా, మీ హృదయాలు, చెవులు దేవుని వాక్యాన్ని ఆలకించలేకపోతున్నాయి. వాక్యానికి లోబడక పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఎంతోమంది గొప్ప ప్రవక్తలను మీరు హింసించారు. నీతిమంతుడైన యేసయ్య రాకను గురించి ముందే తెలిపిన వారిని సైతం మీరు నిర్దయగా చంపారు. అంతటితో మీ అకృత్యాలు ఆపక క్రీస్తును కూడా అప్పగించి హత్య చేశారు. అతి పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారే కానీ ఏనాడు దానిని ఆచరించలేదు అని ఆ మహాసభ అన్యాయాలను, అకృత్యాలను ధైర్యంగా ప్రశ్నించి ఎదిరించి నిలిచాడు. అంతటి పరాభవాన్ని ఊహించని మహాసభ కోపంతో ఊగిపోయింది, పండ్లు కొరికింది. వీటికి అతీతంగా ఆ స్టెఫను పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూస్తూ దేవుని మహిమను, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నాను అని ఆ మహాసభతో పాటు ఈ ప్రపంచానికి ఓ అద్భుతమైన సాక్ష్యాన్ని ఆవిష్కరించాడు. అలాంటి సాక్ష్యాలు ఎవరికి రుచించుతాయి? ఎవరు నమ్ముతారు? అక్కసు అణుచుకోలేని ఆ మహాసభ, అక్కడ చేరిన శాస్త్రులు, పెద్దలు, ప్రజలు అంతా కలిసి స్టెఫను మీద పడి దాడి చేసి పట్టణం బయటకు లాక్కెళ్ళి రాళ్లతో కొడతారు. పైన పడే రాళ్లను, వాటి తాలూకు గాయాలను సైతం లెక్క చేయక అంతటి వేదనకరమైన స్థితిలోనూ మోకాళ్ళు వంచి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని ప్రార్థించాడు. రాళ్ల దెబ్బలకు శరీరం తూట్లు పడగా క్రైస్తవ్యానికి మొదటి హతసాక్షిగా అక్కడే నేల కొరిగి మరణించాడు. స్టెఫను మరణానికి పౌలుగా మారిన సౌలు ఓ ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. స్టెఫను తాను ఎంచుకున్న మార్గంలో అందరికంటే ఒక అడుగు ముందున్నాడు. క్రీస్తు ప్రేమను లోకానికి చాటాలి అనే తపనతో తనను తాను త్యజించుకున్నాడు. చావైతే లాభమే అని ఆ తర్వాత ఎంతోమంది దైవజనుల సువార్త ప్రయాణానికి మొదటి మైలురాయిగా సగర్వంగా నిలిచాడు. రాకడ సమీపించబోతున్న ఈ కాలంలో, అంత్యక్రీస్తుడు అడుగడుగునా దర్శనమిస్తున్న ఈ కాలంలో యేసయ్య మనకు నేర్పిన ప్రేమను ఈ కడవరి దినాలలో మనం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచాలి. స్టెఫను జీవితం మనకు ఓ రోల్ మోడల్గా భావించుకొని సువార్త సేవలో, ఆత్మల సంరక్షణలో మనవంతు కృషి చేద్దాం. దేవుని కృపకు పాత్రులం అవుదాం. ఆమేన్. యెఫ్తా గారు తన కుమార్తెను కొంతమంది దైవజనులు బలి ఇచ్చారని,
మరికొంతమంది దైవజనులు బలి ఇవ్వలేదని చెబుతున్నారు. ఏది నమ్మాలో తెలియడం లేదు అని సందేహం వెలిబుచ్చారు. ఈ సందేహానికి సమాధానాన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానించుకుందాం. యెఫ్తా ఇశ్రాయేలీలకు 10వ న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు పనిచేశారు.